ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజ్ గ్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వీఆర్ అప్రిషియేట్ యూ. అంతా బాగుంది, కానీ ఉదయం విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశానే? నువ్వు క్యాంటీన్ కి రానున్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు. అవునా? క్యాంటీన్ లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక దెబ్బ తిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గారికి అర్థం అంటే లవ్వా? లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయం చేసి చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? మీ మ్యారేజ్ డే సందర్భంగా ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా చేసుకుంటారు అనుకున్నాను పార్టీ. కానీ ఇలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకుంటారు అనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోర్గా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాం. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా ఇగో మంచి బాబు. హలో మేడం, క్లాస్ కి రమ్మంటారా? ఈ రోజుకి అయిపోయింది. అచ్చా ఠీక్ అయ్యి. హాయ్ ప్రమోద, కమాన్, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నేనిచ్చిన కార్లో నన్నే డ్రాప్ చేస్తావా? అయినా పోగొట్టుకున్న వస్తువుల్ని టచ్ చేసే స్వభావం నాకు లేదు. లేలే, నేను దోస్తాన్ని అడిగినా నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే. అయినా కారు నాది. నా ఆఫర్ ని అద్దండు కరెక్ట్ కాదు. ఓ ఉదయ్, ప్లీజ్ వెయిట్. దిగు. నువ్వు చేతినప్పుడే అనుకున్నా. ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా, సునీల్ని తీసుకెళ్ళు. తను కూడా మన ఫ్రెండేగా. సునీల్, త్వరగా ఎక్కు. పదా, మన కిస్మత్ ఇట్లున్నది. ఉదయ్, లిఫ్ట్ ప్లీజ్. అరే నగేష్, ప్యాడ్ వస్తారు, రేపు వదిలిచ్చేస్తాను. ప్యాడ్ ఎందుకు? ఎందుకు? ఏంట్రా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్. ఎప్పుడు లేని నీ అందానికి మెరుగులు చుట్టుకుంటున్నావు. ప్రేమలో పడ్డావా?